ఆల్రెడీ మనం లీనియర్ రిగ్రెషన్ విత్ వన్ వేరియబుల్ డిస్కస్ చేసాం. ఇప్పుడు లీనియర్ రిగ్రెషన్ విత్ మల్టిపుల్ వేరియబుల్స్ ఆర్ మల్టిపుల్ ఫీచర్స్ గురించి చూస్తున్నాం. వన్ వేరియబుల్ అని అంటే ఏంటి? మనం లాస్ట్ టైం చెప్పుకునేటప్పుడు ఈ పర్టిక్యులర్ 2104 ఈ స్క్వేర్ ఫీట్కి 460 ఇంటూ 1000 $460,000 ప్రైజ్ అని చెప్పుకున్నాం. అలానే ఎప్పుడైతే మనం ఈ సైజ్ మారుస్తూ ఉన్నామో దానికి తగ్గట్టుగా ఇక్కడ ప్రైస్ కూడా మారుతుందని చెప్పాం. వీటన్నింటినీ ఒక్కొక్క శాంపుల్ని కూడా ఇక్కడ నేను టిక్ పెడుతున్న ఒక్కొక్క శాంపుల్ని మనం ట్రైనింగ్ శాంపుల్స్ అన్నాం. వీటన్నింటినీ కలిపి ట్రైనింగ్ సెట్ అన్నాం. వీటిని ఫీచర్ వేరియబుల్స్ ఆర్ ఇన్పుట్ వేరియబుల్స్ అని అన్నాం. ఇక్కడ ఇటువైపు ఈ వై టర్మ్స్ అన్నింటినీ అవుట్పుట్ వేరియబుల్స్ అని అన్నాం, ఆర్ టార్గెట్ వేరియబుల్స్ అని మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు పాయింట్ మనం డిస్కస్ చేసేది కేవలం ఒక హౌస్ యొక్క ప్రైస్ అనేది ఈ స్క్వేర్ ఫీట్ సైజ్ మీద డిపెండ్ అవుతుందా అని అంటే కేవలం మనం అండర్స్టాండింగ్ చేసుకోవడానికి వన్ వేరియబుల్తో స్టార్ట్ చేసాం. దేర్ మే మెనీ వేరియబుల్స్ దట్ ఎఫెక్ట్. సైజ్ ఒక ఫ్యాక్టరు, ఎన్ని రూమ్స్ ఉన్నాయి అదొక ఫ్యాక్టరు, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి అదొక ఫ్యాక్టరు, ఎన్ని సంవత్సరాలు అయింది హౌస్ కన్స్ట్రక్ట్ చేసి అదొక ఫ్యాక్టరు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ప్రైస్ ఆఫ్ హౌస్ని డిసైడ్ చేస్తాయి. సో ఇలా ఇప్పుడు మల్టిపుల్ వేరియబుల్స్ ఉండేటప్పుడు, ఇంతకుముందు మనం కేవలం ఒక వేరియబులే తీసుకున్నాం. ఇంతకుముందు తీసుకున్న వేరియబుల్ కేవలం సైజు మాత్రమే. ఇప్పుడు ఇలా మల్టిపుల్ వేరియబుల్స్ ఉండేటప్పుడు ఏ విధంగా దానికి లీనియర్ రిగ్రెషన్ చేయాలి అనేది మనం చూస్తాం. ఇక్కడ ఈ ఎన్ని ఫీచర్స్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం? 4 ఫీచర్స్ తీసుకుంటున్నాం. దిస్ ఈజ్ ఫీచర్ నెంబర్ 1, దిస్ ఈజ్ ఫీచర్ నెంబర్ 2. ఇన్పుట్ని నేను ఫీచర్ అని చెప్పాను. దిస్ ఈజ్ ఫీచర్ నెంబర్ 3, దిస్ ఈజ్ ఫీచర్ నెంబర్ 4. ఇక్కడ మనం 4 ఫీచర్స్ని తీసుకున్నాము. సో n ఈజ్ ఈక్వల్ టు 4. సో నెంబర్ ఆఫ్ ఫీచర్స్ని మనం 4 అని తీసుకున్నాం. అంటే ఇది n ఈక్వల్ టు 1, ఇది n ఈక్వల్ టు 2, ఇది n ఈక్వల్ టు 3, ఇది n ఈక్వల్ టు 4. అలానే ఒక్కొక్క ఫీచర్కి కూడా మనం ట్రైనింగ్ శాంపిల్స్ ఎన్ని ఇస్తున్నాము? ఇలాంటివి ఎగ్జాంపుల్ ఇక్కడ 47, అంటే ఇలాంటివి 47 ట్రైనింగ్ శాంపిల్స్ ఆర్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ మనం ఇస్తున్నాం. ప్రతి ట్రైనింగ్ ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకుంటున్నది, ప్రతి ట్రైనింగ్ ఎగ్జాంపుల్లో ఈ 4 ఫీచర్స్ మనం కంప్యూటర్కి ఇచ్చాం. ఫస్ట్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్లో మనం సైజ్, నెంబర్ ఆఫ్ రూమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అండ్ ఏజ్ ఆఫ్ ది హోమ్ ఇవన్నీ కూడా మనం ఇచ్చాం. అలా 47 ట్రైనింగ్ శాంపుల్స్కి కూడా ఈ 4 పారామీటర్స్ ఇచ్చాం. ఈ ట్రైనింగ్ శాంపుల్స్ ఆర్ ఈ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ అన్నింటినీ కలిపి మనం ట్రైనింగ్ సెట్ అంటున్నాం. ఇందులో మీరు ఒక చిన్న కొన్ని బేసిక్స్ పారామీటర్స్ మీరు ఫెమిలియరైజ్ అవ్వాలి. దానికోసం మనం ఇప్పుడు ఇందులో చూడండి, వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. మీకు ఫెమిలియారిటీ కోసం మళ్ళీ మనం ఒకసారి చెప్తున్నాం. దీన్ని ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 1 అని చెప్పుకున్నాం. అంటే ఇలా నేను ఎక్స్ దానిపైన 1 అని రాస్తే ఎగ్జాంపుల్, ఇది ఫస్ట్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్. అలా కాకుండా x2 అని రాశాను అనుకోండి, అండ్ ఈ x2 దిస్ ఈజ్ నాట్ ఎక్స్ స్క్వేర్, గుర్తుపెట్టుకోండి, ఇది x2. ఈ 1416 అన్నది x. దీన్ని నేను పైన రాస్తూ ఉంటే దాన్ని మనం సూపర్ స్క్రిప్ట్ అంటాం. పైన ఉంది కాబట్టి సూపర్ స్క్రిప్ట్. ఒకవేళ నేను x ఇలా రాశాను, x కింద రాశాను దీని వాల్యూ x1, ఇది మనం సబ్స్క్రిప్ట్ అంటాం. x పైన ఇలా రాశాం, దీన్ని సూపర్ స్క్రిప్ట్ అంటాం. కేవలం ఇవి సూపర్ స్క్రిప్ట్స్, అంటే ఇండెంట్ మాత్రమే, ఇవి పవర్, ఇది ఎక్స్ స్క్వేర్ కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది నేను చెప్పడానికి మనం మాక్సిమం బ్రాకెట్లో ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ అయ్యానంటే ఏ ట్రైనింగ్ ఎగ్జాంపుల్ మనం చెప్తున్నాం. ఈ 852 అనేది ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 4. ఈ 1534 ఏమవుతుంది? ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 3. 1416 ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 2. ఇది ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 1. సో ఈ 460 వై సూపర్ స్క్రిప్ట్ 1, వై సూపర్ స్క్రిప్ట్ 2, వై సూపర్ స్క్రిప్ట్ 3, వై సూపర్ స్క్రిప్ట్ 4. ఇవి మనం ఫెమిలియరైజ్ అయ్యాం. అలానే ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ వేరియబుల్స్ ఉండేటప్పుడు ఇది ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 1, దెర్ ఈజ్ నో డౌట్. బట్ ఇది కూడా ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 1, ఇది కూడా ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 1, ఎందుకంటే ఇవన్నీ ఫస్ట్ శాంపిల్కి సంబంధించినవే, అన్ని ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 1. కాబట్టి ఇక్కడ మనం ప్రత్యేకంగా ఇంకొక టెర్మినాలజీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఎక్స్ సబ్స్క్రిప్ట్.
అంటే ఈ ఎక్స్ సబ్స్క్రిప్ట్ 1, ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 1. ఎక్స్ సబ్స్క్రిప్ట్ 1 అని అంటే ఈ ఫస్ట్ కాలంలో ఉన్నవన్నీ మీరు చూడండి. ఫస్ట్ కాలంలో ఉన్నవన్నీ ఎక్స్ సబ్స్క్రిప్ట్ 1. సెకండ్ కాలంలో ఉన్నవన్నీ ఎక్స్ సబ్స్క్రిప్ట్ 2. థర్డ్ కాలంలో ఉన్నవన్నీ ఎక్స్ సబ్స్క్రిప్ట్ 3. ఫోర్త్ కాలంలో ఉన్నవన్నీ ఎక్స్ సబ్స్క్రిప్ట్ 4. ఫస్ట్ రోలో ఉన్నవన్నీ ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 1. సెకండ్ రోలో ఉన్నవన్నీ ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 2. నేను ఇన్పుట్ మాత్రమే చెప్తున్నాను, వై గురించి మనం మాట్లాడట్లేదు. థర్డ్ రోలో ఉన్నవన్నీ ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 3. ఫోర్త్ రోలో ఉన్నవన్నీ ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 4. సో ఈ లెక్కను నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను. నేను అడుగుతున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు ఎక్స్ సబ్స్క్రిప్ట్ 1, ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 2 కావాలి. ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 2 అంటే ఏంటి? ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 2 అంటే సెకండ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్, అంటే ఇది ఈ రోలో నాకు కావాలి. అండ్ ఫస్ట్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం అంటే ఇదే ఎలిమెంట్ 14, 16. అలా కాకుండా నాకు ఈసారి ఎక్స్ సమ్ 2 సూపర్ స్క్రిప్ట్ 3. వెంటనే నేను ఏం చేస్తాను? థర్డ్ రోకి వెళ్తాను. థర్డ్ రోకి వెళ్ళి ఈ థర్డ్ రోలో నాకు సెకండ్ కాలం వాల్యూ కావాలి, అంటే ఇది 3. సో ఇన్ ద థర్డ్ రో we are taking the second column value. This is how we denote. దాన్ని మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ ఐ అని అంటే ఇన్పుట్ వేరియబుల్ మనం ఎన్నో ట్రైనింగ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. ఇది ఫస్ట్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్, సెకండ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్, థర్డ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్, ఫోర్త్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్. ఒకవేళ ఎక్స్ సబ్స్క్రిప్ట్ జే అని అంటున్నామనంటే అది ఎన్నో ఫీచర్కి సంబంధించింది. ఇది ఫస్ట్ ఫీచరు, సెకండ్ ఫీచరు, థర్డ్ ఫీచరు, ఫోర్త్ ఫీచరు. అలా మనం డినోషన్ మనం నేర్చుకున్నాం. వన్స్ డినోషన్ మనం ఫెమిలియరైజ్ అయిన తర్వాత మ్యాట్రిసిస్లో ఒక స్పెషల్ కేస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. మ్యాట్రిసిస్ మీ అందరికీ ఐడియా ఉంది. ఒకవేళ నేను ఒక మ్యాట్రిక్స్ తీసుకునేటప్పుడు m/n అని రాస్తే అది m రోస్ అండ్ n కాలమ్స్ ఉంటాయని మీకు తెలుసు. కానీ ఒక మ్యాట్రిక్స్ ఓన్లీ ఒక సింగిల్ కాలమే ఉంటే దాన్ని మనం వెక్టర్ అని అనటం ఇన్ జనరల్ గా మ్యాట్రిసెస్ లో. సో దిస్ ఈజ్ ఏ వెక్టర్. దిస్ ఈజ్ ఏ స్పెషల్ కేస్ ఆఫ్ మ్యాట్రిక్స్. దిస్ ఈజ్ ఏ స్పెషల్ కేస్ ఆఫ్ మ్యాట్రిక్స్. వీ విల్ కాల్ దిస్ యాజ్ ఎన్ వెక్టర్. ఓన్లీ సింగిల్ కాలం ఉంది. సరే, ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం 4 డైమెన్షనల్ వెక్టర్ అంటాం. ఒకవేళ 3 ఎలిమెంట్స్ ఉంటే 3 డైమెన్షనల్ వెక్టర్ అంటాం. ఇందులో 5 ఎలిమెంట్స్ ఉంటే 5 డైమెన్షనల్ వెక్టర్ అంటాం. ఒకవేళ n ఎలిమెంట్స్ ఉంటే వి విల్ కాల్ ఇట్ యాజ్ ఎన్ n డైమెన్షనల్ వెక్టర్. సో ఇక నుండి నేను ఎప్పుడైనా వెక్టార్ అంటున్నానంటే దాని అర్థం ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 1 కాలం. అది మ్యాట్రిక్స్. ఇది n/1 మ్యాట్రిక్స్. ఈ n/1 మ్యాట్రిక్స్ లో ఎన్ని రోస్ ఉన్నాయి? n రోస్ ఉండొచ్చు. ఎన్ని కాలమ్స్ ఉండాలి? డెఫినెట్ గా ఒక కాలం మాత్రమే మనం తీసుకుంటాం. అలా కాకుండా 1/n ఉందనుకోండి, వి విల్ కాల్ దట్ యాజ్ ఎ రో వెక్టర్. గుర్తుపెట్టుకోండి, ఇది కాలం వెక్టర్, అది రో వెక్టర్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను తీసుకునే మ్యాట్రిక్స్ కేవలం 1/n ఉందనుకోండి, అప్పుడు కూడా దట్ ఈస్ వీఆర్ టేకింగ్ ఓన్లీ ఒక్క రోలోనే ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం. వీ విల్ కాల్ దట్ యాజ్ ఎ రో వెక్టర్. సో ప్రెసెంట్ మనకు రో వెక్టర్ తో అవసరం లేదు, మనం ఈ కాలం వెక్టరే నేర్చుకుంటున్నాం. y ఈజ్ ఈక్వల్ టు 460, 232, 315, 178 అన్న 4 ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ఈ ప్రతి ఎలిమెంట్ ని కూడా మనం ఎలిమెంట్స్ అన్నింటినీ కలిపి మనం వెక్టర్ అంటున్నాం. 4 డైమెన్షనల్ వెక్టర్ ఇది. సో దిస్ ఈజ్ అబౌట్ హౌ వి రిప్రజెంట్ ద n/1 మ్యాట్రిక్స్ యాజ్ ఏ కోలం వెక్టర్. ఆల్రెడీ మ్యాట్లాబ్ ఐడియా ఉన్న వాళ్ళకి ఈ పాయింట్ మనం డిస్కస్ చేసాం, మీకు ఐడియా ఉంటుంది. దీన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఇది 4 డైమెన్షనల్ వెక్టర్ కాబట్టి ఇన్ జనరల్ గా మనం ఇలా నోటేట్ చేస్తూ ఉంటాం. దీనికి రోస్ 4 ఉన్నాయి అని చెప్పడానికి వి విల్ రిప్రజెంట్ యాజ్ 4. ఇన్ జనరల్ గా 3/2 అని రిప్రజెంట్ చేసామనుకోండి, దాని అర్థం ఏంటి? 3 రోస్, దీనికి 2 కాలమ్స్ ఉన్నాయని మనం రిప్రజెంట్ చేస్తాం. సరే, ఇప్పుడు మనం ఈ వెక్టర్ గురించి మనం ఎందుకు డిస్కస్ చేసాం? మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది ఆ పాయింట్ అనేది. ఇందులో మనకి హైపోథెసిస్ ఫంక్షన్ మనం నేర్చుకున్నప్పుడు అక్కడ కేవలం 2 పారామీటర్స్ మాత్రమే హైపోథెసిస్ ఫంక్షన్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. వన్ ఈజ్ θ0 అండ్ అనదర్ వన్ ఈజ్ θ1. కానీ ఇక్కడ మనం చాలా వేరియబుల్స్ తీసుకుంటున్నాం. మరి ఇక్కడ మనం కేవలం
2 వేరియబుల్సే తీసుకోవటం లేదు. అంటే θ0, θ1 అన్న ఈ 2 మనం పారామీటర్సే తీసుకోవట్లేదు. వేరియబుల్స్ అని నేను అనకూడదు. యాక్చువల్‌గా పారామీటర్స్ అని అనాల. ఎందుకంటే θ0, θ1 మనం పారామీటర్స్ అని అంటున్నాం. ఇన్పుట్ ఏదైతే మనం సైజ్ ఇచ్చామో దాన్ని అక్కడ 1 వేరియబుల్ అన్నాం. లీనియర్ రిగ్రెషన్ విత్ 1 వేరియబుల్ అక్కడ. ఇప్పుడు లీనియర్ రిగ్రెషన్ విత్ మల్టీ వేరియబుల్స్ అంటే కంప్యూటర్ అవుట్పుట్ రావాలి ఏది అని చెప్పడానికి మనం చాలా పారామీటర్స్ ఇస్తున్నాం. ఎన్ని పారామీటర్స్ ఇచ్చినా ఆ పారామీటర్స్ అన్నింటినీ తీసుకొని కంప్యూటర్ అవుట్పుట్ మనకి ఇవ్వగలగాలి. దానికి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, అయితే మల్టీ వేరియబుల్స్ ఉండొచ్చు కాబట్టి పారామీటర్స్ కూడా మనకి ఇక్కడ మల్టీ అవుతాయి. సో θ0, θ1, θ2 అండ్ సో ఆన్ θn వరకు ఉన్నాయి. θ0, θ1, θ2 అండ్ సో ఆన్ θn వరకు ఉంది కాబట్టి ఇప్పుడు వీటన్నింటిని మనం రిప్రజెంట్ చేయాలనంటే మనం వీఆర్ టేకింగ్ వన్ వెక్టర్, దట్ ఈస్ వన్ కాలమ్ వెక్టర్. సో దీన్ని పారామీటర్ వెక్టర్ మనం θ ఈజ్ ఈక్వల్ టు θ0, θ1, θ2 అండ్ సో ఆన్ θn దీన్ని ఒక కాలమ్ వెక్టర్ లో రిప్రజెంట్ చేసేసాం. సో ఇప్పుడు నుండి నేను ఎప్పుడు ఇక్కడ నుండి నేను ఎక్కడ θ రిప్రజెంట్ చేస్తున్నా అది పారామీటర్ వెక్టర్ మ్యాట్రిక్స్. ఒక విధంగా చెప్పాలని అంటే దట్ ఈజ్ ఏ n/1 మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ హ్యావింగ్ n రోస్ అండ్ 1 కాలమ్. ప్రతి ఎలిమెంట్ కూడా అందులో ఒక పారామీటర్. θ0 అనేది ఒక పారామీటర్, θ1 అనేది ఒక పారామీటర్, θ2 అనేది ఒక పారామీటర్, θn అనేది ఒక పారామీటర్. ఇన్నింటిని మనం తీసుకున్నాం. ఎందుకు మ్యాట్రిక్స్ లో తీసుకోవాలి? ఇంతకు ముందు అయితే మనకి 2 వేరియబుల్సే కాబట్టి సింపుల్ గా మనం లైన్ డ్రా చేసేసాం. ఇప్పుడు మనం n వేరియబుల్స్ ఉండాలి. ఈ n వేరియబుల్స్ ని మనం ఆపరేట్ చేసేటప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్ ది మ్యాట్రిసిస్. మ్యాట్రిసిస్ ద్వారానే మనం క్యాలిక్యులేట్ చేయడం మనకి ఈజీ అవుతుంది. సో మనం ఈ పారామీటర్స్ అన్నింటినీ కూడా θ0 నుండి θn వరకు ఒక మ్యాట్రిక్స్ లో రిప్రజెంట్ చేసాం. అండ్ ఈ మ్యాట్రిక్స్ సైజ్ n+1 ఒరిజినల్ గా చెప్పాలనంటే θ0 నుండి మనం తీసుకుంటున్నాం కాబట్టి. సో ఇట్ ఈస్ n+1 డైమెన్షనల్ వెక్టర్. n+1 డైమెన్షనల్ వెక్టర్ అని ఎందుకన్నామో మనం చెప్పుకున్నాం. అలానే ఇక్కడ చూడండి ఇన్పుట్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి. ఇంతకు ముందు మనం కేవలం x0 మనం x1 మాత్రమే తీసుకున్నాం. అక్కడ ఈ ప్రాబ్లమే లేదు. θ0 + θ1 x అంతే, ఓన్లీ x మాత్రమే. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, x1, x2 అండ్ సో ఆన్ xn వరకు తీసుకుంటున్నాం. మన కన్వీనియన్స్ కోసం ఇక్కడ x0 లేనప్పటికీ కూడా మన కన్వీనియన్స్ కోసం వీఆర్ టేకింగ్ దట్ యాజ్ x0 అండ్ వీఆర్ రిప్రజెంటింగ్ x0 ఈక్వల్ టు 1. దీన్ని కూడా మళ్ళీ మనం ఒక వెక్టర్ గా తీసుకున్నాం. x ఈజ్ ఈక్వల్ టు x0, x1, x2 అండ్ సో ఆన్ xn. ఇది కూడా n+1 డైమెన్షనల్ వెక్టర్. ఓకే, ఇప్పుడు మన హైపోథసిస్ hθ హైపోథసిస్ ఫంక్షన్ ని తీసుకున్నాం. hθ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇదే ఒరిజినల్ గా ఏదైతే మనం రాసామో దాన్నే రాసేసాం. θ0, x0, θ1, x1, θn, xn అలా రాసేసాం. సరే, బానే ఉంది. దీన్ని నేను ఇప్పుడు 2 మ్యాట్రిసెస్ గా తీసుకున్నాను. మ్యాట్రిక్స్ ఫామ్ లో ఏదైనా రిప్రజెంట్ చేయగలనా అని ఆలోచించాను. మ్యాట్రిక్స్ ఫామ్ లో రిప్రజెంట్ చేయాలంటే మీకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఆల్రెడీ తెలుసు. 2 మ్యాట్రిసెస్ ని మల్టిప్లై చేయాలనంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ కి ఈక్వల్ అవ్వాలి. సో అలా చేయడం కోసం నేను థీటాని ట్రాన్స్పోజ్ చేశాను. థీటాని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమైంది, ఇంతవరకు ఇది n+1/1. నౌ నెంబర్ ఆఫ్ రోస్ in the theta n+1 and the number of columns 1. So this is a n+1/1. ఇదిగోండి ఇక్కడ ఉంది ఆల్రెడీ n+1/1. ఇప్పుడు నేను ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, 1/n+1 అంటే ఒక్క రోనే ఉంటుంది, నెంబర్ ఆఫ్ కాలమ్స్ n+1 అవుతుంది. స్టిల్ ఇట్ ఈస్ ఏ వెక్టర్, బట్ దిస్ వెక్టర్ ఈజ్ ఏ రో వెక్టర్. అలా θ0 ని, θ1 ని, θn ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇప్పుడు రో వెక్టర్ మ్యాట్రిక్స్ లో ఉన్నాయి. నౌ థీటాని మనం ట్రాన్స్పోజ్ చేసాం. ఆ థీటా ట్రాన్స్పోజ్ ని నేను ఇప్పుడు x తో మల్టిప్లై చేస్తే సింపుల్ గా ఈ మొత్తం నొటేషన్ ని θ0, x0, θ1, x1 అండ్ సో ఆన్ ప్లస్ θn, xn అన్న దాన్ని మ్యాట్రిక్స్ ఫామ్ లో రాశాను. నౌ ఇప్పుడు x అంటే ఇది మ్యాట్రిక్స్, ఇది ఒక కోలం వెక్టార్ మ్యాట్రిక్స్. థీటా ట్రాన్స్పోజ్ అనేది నౌ ఇట్ ఈస్ ఏ రో వెక్టార్ మ్యాట్రిక్స్. థీటా అనేది
ఇట్ ఈస్ ఏ కాలమ్ వెక్టార్. థీటా ట్రాన్స్పోజ్ రో వెక్టార్. సో థీటా అనేది ఏ వెక్టార్? ఇప్పుడు పారామీటర్స్ అన్ని అందులో ఉంటాయి. సో పారామీటర్స్ ఉన్న వెక్టార్ మ్యాట్రిక్స్. ఎక్స్ అనేది ఇట్ ఈస్ ఆల్సో మ్యాట్రిక్స్. ఇందులో మనం ఏదైతే ఫీచర్స్ ఇస్తున్నామో, ఇన్పుట్ ఏవైతే ఇస్తున్నామో ఆ ఇన్పుట్ ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో మనకు ఉంటాయి. ఇలా మనం మల్టీ వేరియబుల్స్ తీసుకొని లీనియర్ రిగ్రెషన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనము మల్టీ వేరియేట్ లీనియర్ రిగ్రెషన్ అని అంటున్నాం. మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం, ఇందులో x1 x2 అండ్ xn వరకు ఉన్న ఈ వాల్యూస్ అన్నింటినీ మనం ఒక మ్యాట్రిక్స్ లో తీసుకున్నాం. అలానే థీటా నాట్, థీటా1, థీటా2 అండ్ సో ఆన్ థీటా n దీన్ని మనం ఒక మ్యాట్రిక్స్ లో తీసుకున్నాం. ఇప్పుడు హైపోథెసిస్ ఫంక్షన్ మనకి సింపుల్ గా థీటా ట్రాన్స్పోజ్ ఇంటూ xn మనకు వచ్చింది. హైపోథెసిస్ ఫంక్షన్ థీటా ట్రాన్స్పోజ్ ఇంటూ xn వచ్చింది. మనం ఆల్రెడీ థీటా ట్రాన్స్పోజ్ ఇంటూ x అంటే దాని వాల్యూ చూసాం. థీటా నాట్ x0 ప్లస్ థీటా1 x1 ప్లస్ థీటా2 x2 అండ్ సో ఆన్ థీటా n xn. ఇక్కడ నుండి మనం పారామీటర్స్ ని థీటా నాట్, థీటా1, థీటా n అని పిలవకుండా డైరెక్ట్ గా థీటా అంటున్నాం. ఈ థీటా అంటే ఇది సింపుల్ గా వాల్యూ కాదు, ఇట్ ఈస్ n+1 డైమెన్షనల్ వెక్టార్. ఇందులో మనకి చాలా పారామీటర్స్ ఉన్నాయి, థీటా నాట్, థీటా1 అండ్ సో ఆన్ థీటా n. సో ఇక్కడ నుండి మనం జే ఆఫ్ థీటా నాట్, థీటా1 అండ్ సో ఆన్ థీటా n అన్నాం. మనం ఈ కాస్ట్ ఫంక్షన్ ని డైరెక్ట్ గా జే ఆఫ్ థీటా అంటాం. జే ఆఫ్ థీటా అంటే నౌ థీటా ఈజ్ ఏ పారామీటర్ వెక్టార్. సో ఇట్ ఈస్ ఏ మ్యాట్రిక్స్, ఏ సింగిల్ కోలం మ్యాట్రిక్స్, ఏ సింగిల్ కోలం వెక్టార్ మ్యాట్రిక్స్. సో మన కాస్ట్ ఫంక్షన్ ఏమవుతుంది? 1/2m సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to m h of x మైనస్ y హోల్ స్క్వేర్. గ్రేడియంట్ డిసెంట్ లో కూడా మనం ఏం చేస్తాం? జే ఆఫ్ థీటా నాట్, థీటా1 అని ఇక్కడ నుండి రాయం. ఇక్కడ నుండి మనం జే ఆఫ్ థీటా అని అంటాం. ఆ థీటాలో n పారామీటర్స్ ఉన్నాయి. ఆ n పారామీటర్స్ మనం ఎన్ని వాల్యూలు తీసుకుంటున్నాం అనేది మనం ఇచ్చే ఇన్పుట్ వేరియబుల్స్ మీద డిపెండ్ అవుతుంది. ఆ n పారామీటర్స్ ని కేవలం ఒక మ్యాట్రిక్స్ లో మనం జే ఆఫ్ థీటా అని తీసుకున్నాం. ఆ మ్యాట్రిక్స్ ని మనం వెక్టార్ అంటున్నాము. ఎన్ని ఎలిమెంట్స్ అందులో ఉంటే అన్ని డైమెన్షనల్ మ్యాట్రిక్స్ అది అవుతుంది. నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది గ్రేడియంట్ డిసెంటే. సరే, ప్రీవియస్ గా అయితే గ్రేడియంట్ డిసెంట్ మనకి n వాల్యూ 1 ఉంది. n వాల్యూ 1 ఉండడం అంటే ఏంటి? ఇక్కడ కేవలం థీటా నాట్, థీటా1 మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేసాం. ఆ థీటా నాట్, థీటా1 మాత్రమే క్యాలిక్యులేట్ చేసాం. డో బై డో థీటా డిఫరెన్షియేషన్ ఆఫ్ ది కాస్ట్ ఫంక్షన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 1/m సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to m h of x మైనస్ y. థీటా1 కి డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ట్ ఫంక్షన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to m h of x మైనస్ y ఇంటూ x వచ్చింది. అయితే ఇప్పుడు దీనికి మనం న్యూ అల్గారిథం రాసేటప్పుడు, ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి కేవలం థీటా నాటు, థీటా1 సరిపోవు, n వరకు రాయాలి. సో డెఫినెట్ గా n వాల్యూ అనేది న్యూ అల్గారిథంలో గ్రేటర్ దాన్ 1 ఉంది. అంటే ఇక్కడ n వాల్యూ మనం 1తో ఆపేసాం, థీటా1తో ఆగిపోయింది. కానీ ఇక్కడ మన న్యూ అల్గారిథంలో ఆ n వాల్యూ అనేది 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, లేకపోతే 5 అవ్వచ్చు. దేని మీద డిపెండ్ అవుతుంది? యూజర్ ఇచ్చే ఎన్ని ఫీచర్స్ యూజర్ ఇస్తున్నాడు. నేను ఒక 4 ఫీచర్స్ ఇవ్వచ్చు, అంటే ఎగ్జాంపుల్ సైజ్, నెంబర్ ఆఫ్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి, ఫ్లోర్స్ ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ హౌస్. లేకపోతే నేను సిక్స్ ఫీచర్స్ ఉండొచ్చు, వెదర్ ఇట్ ఈస్ ఇన్ సిటీ ఆర్ విలేజ్, డిఫరెంట్ ఫీచర్స్, వెదర్ ఇట్ ఈస్ నియర్ టు రోడ్ ఆర్ నాట్, డిఫరెంట్ ఫీచర్స్ అనేవి నేను ఇవ్వచ్చు. అన్ని ఫీచర్స్ ని కూడా నేను తీసుకొని ఈ ఫీచర్స్ అన్నింటినీ యూటిలైజ్ చేసుకొని కంప్యూటర్ని అవుట్పుట్ ప్రెడిక్ట్ చేయమంటున్నాను. అయితే ఇందులో ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం మీకు ఆల్రెడీ ఈ లైన్స్ అన్ని మీకు ఇంకా మనం ఆల్రెడీ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎలా చేయాలో చెప్పుకున్నాం. సేమ్ అదే గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. కానీ ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేస్తున్నాం. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వైలో మనకి ఎటువంటి చేంజ్ రాలేదు. థీటా1 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ కేవలం ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ ఐ తీసుకున్నాం అండ్ సబ్స్క్రిప్ట్ ఏమి మెన్షన్ చేయలేదు. ఎందుకని? అక్కడ కేవలం ఒక్క ఫీచరే మనం తీసుకున్నాం, అంటే సైజ్ అన్న ఒక్క ఫీచర్ మీదే మనం తీసుకున్నాం. కానీ ఇక్కడ చూడండి, హియర్ వీఆర్ అప్లయింగ్ ఆల్సో సబ్స్క్రిప్ట్ కూడా రాస్తున్నాం మనం. ఈ సబ్స్క్రిప్ట్ నేను జేతో రిప్రజెంట్ చేశాను. డిఫరెంట్ సబ్స్క్రిప్ట్స్ కి ఎగ్జాంపుల్ ఎన్ని ఫీచర్స్ మనం ఇస్తే
అన్ని సబ్స్క్రిప్ట్స్‌కి ఇక్కడ మనకు క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. ఓకే. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ X0, దిస్ ఈజ్ X1, దిస్ ఈజ్ X3. అలా మనకి డిఫరెంట్ సబ్స్క్రిప్ట్స్ మనం తీసుకున్నాం. దిస్ ఈజ్ X0, X1, X2. తీటా నాట్ తీసుకునేటప్పుడు ఇక్కడ మనకి X0, తీటా1 తీసుకునేటప్పుడు X1, తీటా2 తీసుకునేటప్పుడు X2. ఓకే. జే వాల్యూ ఎంత వాల్యూ అయితే ఇక్కడ మనం తీసుకునే ఈ సబ్స్క్రిప్ట్ కూడా అంతే వాల్యూ ఉంటుంది. ఆ ఒక్క పాయింటే మనం ముందు గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంకి ఇక్కడ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంకి డిఫరెన్స్. మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ మనం తీటా జే తీసుకున్నాం. తీటా జే మైనస్ ఆల్ఫా సేమ్ ఆల్ఫా లెర్నింగ్ రేట్ 1/m సేమ్ వాల్యూ. I is equal to 1 to m సేమ్ కాన్సెప్ట్. h of x minus y సేమ్ కాన్సెప్ట్. అక్కడ x సూపర్ స్క్రిప్ట్ I తీసుకున్నాం. ఇక్కడ కూడా x సూపర్ స్క్రిప్ట్ I అండ్ సబ్స్క్రిప్ట్ j తీసుకున్నాం. ఈ j వాల్యూ అనేది మన తీటా మీద డిపెండ్ అవుతుంది. సరే, ఇలా మనం తీసుకున్న తర్వాత ఫీచర్స్ అన్నీ మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ ఒక్క ఫీచరే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు 3, 4 ఫీచర్లు వచ్చాయి. ఇప్పుడు మనం ఇక్కడ స్కేలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు గ్రాఫ్‌లో చూడండి. ఎక్స్ యాక్సిస్ మీద వాల్యూస్ ఎగ్జాంపుల్ 1,00,000, 1 crore వచ్చాయనుకోండి స్కేల్ చేస్తారు. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1,00,000. ఎందుకు 1 సెంటీమీటర్ 1,00,000 అని తీసుకుంటున్నాము? మన గ్రాఫ్ మీద 1, 2, 3 అండ్ సో ఆన్ 1,00,000 డ్రా చేయలేం కాబట్టి. సిమిలర్‌గా ఇక్కడ ఎగ్జాంపుల్ సైజు 0-2000 ఫీట్ స్క్వేర్ ఉందనుకుందాం. అండ్ నెంబర్ ఆఫ్ రూమ్స్ 1-5 ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం కాంటోర్ ప్లాట్స్ డ్రా చేస్తే మనకి కరెక్ట్‌గా వాల్యూస్ రావు. ఎందుకని? ఒకటేమో 2000 రేంజ్‌లో ఉంది. ఒకటేమో కేవలం 1-5 రేంజ్‌లో ఉంది. ఈ కాంటోర్ ప్లాట్స్‌తో మనం మినిమమ్ క్యాలిక్యులేట్ చేయాలనంటే కంప్యూటర్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్ చాలా ఎక్కువ తీసుకొని మినిమమ్ వాల్యూ ఇక్కడ నుండి స్టార్ట్ చేసి గ్రేడియంట్‌గా డిక్రీజ్ అయ్యి చాలా సార్లు ఆసిలేట్ అవుతుంది. వాల్యూ అటు ఇటు చేంజ్ అయ్యి ఫైనల్‌గా మేబీ మినిమమ్ వాల్యూ కనుక్కోవచ్చేమో. కానీ దిస్ ఈజ్ నాట్ యాక్యురేట్ ప్రొసీజర్. ఎందుకు ఈ ప్రాబ్లమ్ ఇక్కడ మనకొచ్చింది? ప్రీవియస్‌గా రాలేదు ఈ ప్రాబ్లమ్. ప్రీవియస్‌గా నువ్వు కేవలం ఒక్క వేరియబులే తీసుకున్నావు. ఆ ఒక్క వేరియబుల్ తీసుకునేటప్పుడు ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు ఆ ఒక్క వేరియబుల్ అనంటే నా ఉద్దేశ్యం ఇక్కడ ఒక్క ఫీచరే అని. ఆ ఒక్క ఫీచర్ నేను కేవలం సైజ్ మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు నంబర్ ఆఫ్ రూమ్స్ కూడా నేను తీసుకుంటున్నాను. నంబర్ ఆఫ్ రూమ్స్ తీసుకుంటున్నాను. 2 ఫీచర్స్ వచ్చాయి. 2 ఫీచర్స్ వచ్చేటప్పుడు ఈ రెండింటిని నేను స్కేల్ చేయగలగాలి. ఏ విధంగా స్కేల్ చేయగలగాలి? అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు 0-2000 ఉంది. దీన్ని ఏ విధంగా నేను స్కేల్ చేయాలి? దీన్ని నేను సమ్‌హౌ 2000తో డివైడ్ చేయాలి. అంటే నేను ఇచ్చిన ఏ ఇన్‌పుట్ వేరియబుల్‌నైనా దాని మాక్సిమం వాల్యూతో డివైడ్ చేయాలి. మాక్సిమం వాల్యూతో డివైడ్ చేస్తే ఎంతొస్తుంది వాల్యూ? లెస్ థాన్ 1 వస్తుంది. అలానే ఇక్కడ కూడా దాని మాక్సిమం వాల్యూతో ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 రూమ్స్ ఉన్నాయనుకోండి. దాని మాక్సిమం వాల్యూ 5. సో, 2/5 చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 1000 స్క్వేర్ ఫీట్ అనుకోండి. దాని మాక్సిమం వాల్యూ 2000. నౌ 1000/2000 చేయాలి. అలా చేసేటప్పుడు మన కాంటోర్ ప్లాట్స్‌ని ప్రాపర్‌గా మనం ప్లాట్ చేయగలుగుతాం. ఆ ప్రాపర్‌గా కాంటోర్ ప్లాట్స్‌ని ప్లాట్ చేయగలిగితే మనకి మినిమమ్ వాల్యూ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం నుండి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, దానికోసం ఇక్కడ మనం ఇది ఒరిజినల్‌గా ఇది ఒరిజినల్‌గా మనం ఒరిజినల్ అలానే తీసుకొని చేస్తే కరెక్ట్‌గా ప్రాపర్ ప్లాట్ అనేది మన కాంటోర్ ప్లాట్స్ రావు. అలా కాకుండా ఈసారి ఆ ఇచ్చిన సైజ్‌ని ఆ వాల్యూని మనం 2000తో డివిజన్ చేసాం. 2000తో డివిజన్ చేస్తే డెఫినిట్‌గా దాని వాల్యూ ఇన్‌పుట్ ఇక్కడ x1 వాల్యూ అనేది ఈ ఫీచర్ వాల్యూ అనేది 0-1 రేంజ్‌లో మాత్రమే ఉంటుంది. ఎంత వాల్యూ ఇచ్చినా సరే. దీన్ని మనం స్కేలింగ్ అంటున్నాం. ఎందుకు ఈ స్కేలింగ్ చేస్తున్నాం? కేవలం ఒకే ఒక్క థింగ్ గుర్తుపెట్టుకోవాలి మీరు. మన కాంటోర్ ప్లాట్స్‌లో ప్రాపర్‌గా మన కాంటోర్ ప్లాట్స్ ఇక్కడ మనం తీసుకుంటే, అప్పుడు గ్రేడియంట్ డిసెంట్ స్టెప్ బై స్టెప్ అది మెల్లగా ఎక్కడ మనకి స్టార్ట్ చేసినా స్టెప్ బై స్టెప్ ఎక్కడి నుండి స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ వెళ్ళి మినిమమ్ వాల్యూ ప్రాపర్‌గా వస్తుంది. ఆ మినిమమ్ వాల్యూ కాస్ట్ ఫంక్షన్ ప్రాపర్‌గా వస్తేనే కంప్యూటర్ అవుట్‌పుట్‌ని చాలా తక్కువ ఎర్రర్‌తో ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. దానికోసం మనం డిఫరెంట్ ఫీచర్స్ తీసుకున్నాం. డిఫరెంట్ ఫీచర్స్ డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఫీచర్ స్కేలింగ్ అంటున్నాం ఈ కాన్సెప్ట్‌ని. ఫీచర్ స్కేలింగ్ అనంటే మనం తీసుకుంటున్న అన్ని ఫీచర్స్‌ని వాటి మాక్సిమం వాల్యూతో డివిజన్ చేసి మనం ఇన్‌పుట్‌గా ఇవ్వాలి. మాక్సిమం వాల్యూతో డివిజన్ చేశానంటే ఇక్కడ మాక్సిమం వాల్యూ ఎంత? 2000. ఓకే. ఇక్కడ మాక్సిమం వాల్యూ ఎంత? 5. అలానే ఇంకొక ఫీచర్ తీసుకునేటప్పుడు అక్కడ మాక్సిమం వాల్యూతో డివిజన్ చేసి మనం ఇస్తున్నాం.
సరే ఈ ఫీచర్ స్కేలింగ్ అనేది మనం ఎలా చేయాలి అనంటే దాని వాల్యూని మాక్సిమం -1 to 1 రేంజ్‌లో ఉండేటట్టుగా అంటే మన ఇచ్చే ఇన్‌పుట్ ట్రైనింగ్ శాంపిల్స్ అన్నీ కూడా ఆ ఫీచర్‌కి సంబంధించిన ట్రైనింగ్ శాంపిల్స్ అన్నీ కూడా -1 to 1 రేంజ్‌లో ఉండాలి. -1 to 1 రేంజ్‌లో ఉండాలంటే ఎగ్జాక్ట్‌గా -1 to 1 ఉండాలి అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇందులో మనకి ఇది 0-3 ఉంది. ఓకే. యాక్సెప్టబుల్. ఇది -2 to 0.5 ఉంది. యాక్సెప్టబుల్. కానీ ఇక్కడ చూడండి -100-100 ఉంది. దిస్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. -100-100 ఉంటే నాట్ యాక్సెప్టబుల్. అలా ఇది చూడండి -0.00001 to 0.00001 ఉంది. ఇది కూడా నాట్ యాక్సెప్టబుల్. అంటే మనం స్కేల్ చేసేటప్పుడు ఎలా చేయాలనంటే ఆ వాల్యూలనేవి -1కి 1కి దగ్గరగా ఉండేటట్టుగా ఎవ్రీ ఫీచర్‌ని మనం స్కేల్ చేయాలి. ఇది ఫీచర్ స్కేలింగ్. మనం లీనియర్ రిగ్రెషన్ విత్ మల్టిపుల్ వేరియబుల్స్ ఫీచర్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసాం. మల్టిపుల్ ఫీచర్స్ మనం తీసుకునేటప్పుడు ఇందులో మోర్ దెన్ 1 ఫీచర్ ఉంటుంది. ఫీచర్ అనంటే మనకు తెలుసు. మనం ఇస్తున్న ఈ ఇన్‌పుట్ ఇందులో ఉన్న ఈ ప్రతి వేరియబుల్ మనం ఇస్తున్నది ఈ సైజ్ ఎగ్జాంపుల్ 2104, 1416 వీటన్నింటిని మనం ట్రైనింగ్ శాంపిల్స్ అంటున్నాం. ఒక్కొక్కటి ఒక్కో ట్రైనింగ్ శాంపిల్. ఇది ఫీచర్ వేరియబుల్. సైజ్ అనేది ఒక ఫీచర్ వేరియబుల్. నెంబర్ ఆఫ్ రూమ్స్ అనే ఒక ఫీచర్ వేరియబుల్. నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అనే ఒక ఫీచర్ వేరియబుల్. ఏజ్ ఆఫ్ ది హోమ్ అనేది ఫీచర్ వేరియబుల్. నౌ ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ 4 ఫీచర్ వేరియబుల్స్‌ని తీసుకొని డ్రా చేసింది. 4 features or 4 variables. So this is a linear regression with multiple features or multiple variables. ప్రతి వేరియబుల్‌కి కూడా ఇక్కడ మనం ఏవైతే వాల్యూస్‌ని రిప్రజెంట్ చేస్తున్నాం వాటిని మనం ట్రైనింగ్ శాంపిల్స్ అన్నాం. ఈ ట్రైనింగ్ శాంపిల్స్ అన్నింటిని కలిపి ట్రైనింగ్ సెట్ అంటున్నాం. దీన్ని ఎలా డినోట్ చేయాలో మనం చెప్పుకున్నాం. సూపర్ స్క్రిప్ట్, సబ్‌స్క్రిప్ట్ గురించి మనం చెప్పుకున్నాం. ప్రతీది రిప్రజెంట్ చేస్తుండేటప్పుడు సూపర్ స్క్రిప్ట్ రాస్తున్నాము అనంటే ఎగ్జాంపుల్ ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 1 అన్నాము అనంటే ఫస్ట్ రోకి సంబంధించినవి. అంటే ఒక ట్రైనింగ్ శాంపిల్ అన్ని వాల్యూస్‌ని తీసుకున్నాం. అంటే కంప్యూటర్‌కి నేను ఒక ఇన్‌పుట్ ఇచ్చాను. ఆ ఇన్‌పుట్‌లో ఈ 4 ఫీచర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ ఇన్‌పుట్ ఇచ్చాను. అందులో కూడా 4 ఫీచర్స్ ఉన్నాయి. థర్డ్ ఇన్‌పుట్ ఇచ్చాను. ఫోర్త్ ఇన్‌పుట్ ఇచ్చాను. అలా నేను ఎన్ని ఇన్‌పుట్స్ ఇస్తున్నాను కంప్యూటర్‌కి 47 ఇన్‌పుట్స్ ఇస్తున్నాను. 47 ట్రైనింగ్ శాంపిల్స్ ఇస్తున్నాను. 47 ట్రైనింగ్ శాంపిల్స్‌ని కలిపి ట్రైనింగ్ సెట్ అంటున్నాం. ఈ ట్రైనింగ్ శాంపిల్స్ మనం ఇచ్చేటప్పుడు ఒక్కొక్క ట్రైనింగ్ శాంపిల్‌లో కూడా 4 ఫీచర్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఫీచర్ 1, దిస్ ఈజ్ ఫీచర్ 2, దిస్ ఈజ్ ఫీచర్ 3, దిస్ ఈజ్ ఫీచర్ 4. వీటిని మనం సబ్‌స్క్రిప్ట్‌తో రిప్రజెంట్ చేసాం. సో దీన్ని మనం ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 1, సబ్‌స్క్రిప్ట్ 1. దీన్ని మనం ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 1, సబ్‌స్క్రిప్ట్ 2. సూపర్ స్క్రిప్ట్ 1 ఎందుకనంటే ఇది ఫస్ట్ మనం ఇస్తున్న ట్రైనింగ్ శాంపిల్. దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఫస్ట్ ట్రైనింగ్ శాంపిల్ అండ్ థర్డ్ ఫీచర్. సో ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 1, సబ్‌స్క్రిప్ట్ 3. దిస్ ఈజ్ ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 1 అండ్ సబ్‌స్క్రిప్ట్ 4. ఈ డినోషన్ని మనం రిప్రజెంట్ చేసుకున్న తర్వాత వెక్టర్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఒక మ్యాట్రిక్స్‌లో 1 రోనే 1 కాలమ్‌నే ఉంటే దాన్ని ఇన్ జనరల్‌గా మనం వెక్టర్ అని అంటాం. ఇట్ ఈస్ ఎ స్పెషల్ కేస్. సో ఒకే రోలో అన్ని ఎలిమెంట్స్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ రో వెక్టర్. ఒకే కాలమ్‌లో అన్ని ఎలిమెంట్స్ ఉంటే వి కాల్ ఇట్ యాస్ ఎన్ కాలమ్ వెక్టర్. అందులో ఉన్న ఎలిమెంట్స్‌ని బట్టి మనం డైమెన్షన్స్‌ని డిసైడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇఫ్ ద కాలమ్ వెక్టర్ ఈస్ హావింగ్ ఓన్లీ 3 elements, then it is called 3-dimensional column vector matrix. If the row vector is having only 3 elements, then we will call it as a 3-dimensional row vector matrix. ఆఫ్టర్ దట్ మనం హైపోథసిస్ ఫంక్షన్ ఏదైతే మనం తీసుకున్నామో ఈ హైపోథసిస్ ఫంక్షన్‌లో మనకి ఇక్కడ మోర్ దెన్ 2 పారామీటర్స్ ఉంటాయి. అంటే θ0, θ1 ఇంతకు ముందు ఒక స్ట్రెయిట్ లైన్ మనం తీసుకునేటప్పుడు కేవలం అందులో θ0, θ1 వచ్చాయి. కానీ ఇందులో θ0, θ1, θ2 అండ్ సో ఆన్ θn వరకు వస్తాయి. ఎందుకంటే మనం ఇస్తున్న ఫీచర్స్ మీద డిపెండ్ అయ్యి ఈ వాల్యూస్ మనకు వస్తాయి. అలానే ఎక్స్ వేరియబుల్స్ కూడా 0, x1, x2 అండ్ సో ఆన్ x1 వరకు వస్తాయి. మనం ఇస్తున్న ఇన్పుట్ ఫీచర్స్ మీద డిపెండ్ అయ్యి. సో మల్టీవేరియట్ లీనియర్ రిగ్రెషన్ అని ఎందుకు అంటున్నామనంటే ఎన్ని వేరియబుల్స్ ఇస్తున్నామా అన్న దాని మీద ఇది డిపెండ్ అవుతుంది. అక్కడ మనం ఒక్క ఫీచర్ ఇచ్చాం కాబట్టి x1తో ఆగిపోయింది. ఇప్పుడు ఈ కేసులో మనం
4 ఫీచర్స్ ఇస్తున్నాం కాబట్టి X1, X2, X3, X4 వరకు వస్తాయి. అక్కడ ఆగిపోతుంది. ఒకవేళ 100 ఫీచర్స్ ఇస్తే X100 వరకు వస్తుంది. 200 ఫీచర్స్ ఇస్తే X200 వరకు వస్తుంది. అలా ఎన్ని ఫీచర్స్ ఉన్నా మనం నెంబర్ చెప్పకూడదు. ఒకవేళ 1,00,000 ఫీచర్స్ ఉన్నా 1,00,000 ఫీచర్స్‌ని తీసుకొని అది అవుట్‌పుట్‌ని ఇవ్వగలగాలి. అందుకనే XN అని తీసుకుంటున్నాం. ఒకవేళ 4 ఫీచర్సే తీసుకుంటే X4తో ఆగిపోతుంది. సో ఈ ఫీచర్స్ అన్నింటినీ మనం ఏవైతే X0, X1, X2, X3 వాల్యూస్ ఇస్తున్నామో వీటన్నింటినీ కలిపి ఒక మ్యాట్రిక్స్‌లో మనం తీసుకున్నాం. పారామీటర్స్ అన్నింటినీ ఒక మ్యాట్రిక్స్‌లో తీసుకున్నాం. నౌ హైపోథెసిస్ ఫంక్షన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై యూజింగ్ థీటా ట్రాన్స్‌పోజ్ ఇంటూ X. థీటా ట్రాన్స్‌పోజ్ అనేది మనకి మ్యాట్రిక్సే. X అనేది కూడా ఒక మ్యాట్రిక్సే. ఇక్కడ మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. అక్కడ మనకి హైపోథెసిస్ ఫంక్షన్ ఫైనల్‌గా మనం ఎలా అయితే 1 వేరియబుల్ లీనియర్ రిగ్రెషన్‌లో తీసుకున్నాం ఇక్కడ కూడా అలానే వచ్చింది. వన్స్ హైపోథెసిస్ ఫంక్షన్ వచ్చిన తర్వాత ఈ హైపోథెసిస్ ఫంక్షన్‌లో ఈ వాల్యూలు ప్రాపర్‌గా మనం తీసుకోవాలి. θ0, θ1, θ2 ప్రాపర్‌గా తీసుకోవడానికి మనం కాస్ట్ ఫంక్షన్‌ని ఆ కాస్ట్ ఫంక్షన్ ఎర్రర్ మినిమమ్ ఉండాలి. ఆ కాస్ట్ ఫంక్షన్ ఎర్రర్ మినిమమ్ ఉండడానికి j ఆఫ్ θ0, θ1, θn so on θn తీసుకోవాలి. కానీ ఇక్కడ వాటన్నింటినీ కలిపి పారామీటర్ మ్యాట్రిక్స్ θ తీసుకున్నాం కాబట్టి we are calling now it as a j of θ. So now 1/2m sigma I is equal to 1 to m h of x minus y whole square. ఈ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ మనకు వచ్చింది. కాస్ట్ ఫంక్షన్ వాల్యూ మినిమం చేయాలి. ఆ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ మినిమం చేయడానికి మనం గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అప్లై చేస్తున్నాం. ఆల్రెడీ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంను మనం డిస్కస్ చేసాం. అందులో j ఆఫ్ θ0, θ1 అని ముందు తీసుకున్నాం. ఇక్కడ కేవలం j ఆఫ్ θ0, θ1 and so on θn వీటన్నింటినీ కలిపి మనం j ఆఫ్ θ అని అంటున్నాం. ఇప్పుడు ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అప్లై చేసేటప్పుడు గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం కి మనం ప్రీవియస్ గా రాసిన θ0 ఈజ్ ఈక్వల్ టు θ0 మైనస్ θ1 ఈజ్ ఈక్వల్ టు θ1 మైనస్ అన్న 2 స్టెప్సే మనం తీసుకున్నాం. ఎందుకంటే అక్కడ 2 పారామీటర్సే ఉన్నాయి. ఇప్పుడు మనం θ0 వాల్యూ, θ1 వాల్యూ అండ్ సో ఆన్ θn వరకు ఉండొచ్చు కాబట్టి వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ θj అండ్ j వాల్యూ అనేది 0 to n వరకు వేరీ అవుతూ ఉంటుంది. This is how we apply the gradient descent algorithm for the multivariate linear regression. సరే, ఇప్పుడు గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అప్లై చేసేస్తే అవుట్పుట్ ప్రాపర్గా వస్తుందా? ఈ అవుట్పుట్ ప్రాపర్గా రావడం అనేది మనం ఫీచర్ని స్కేల్ చేసే విధానం మీద డిపెండ్ అవుతుంది. ఎందుకు ఫీచర్ని స్కేల్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఒక ఫీచర్ రేంజ్ 0 to 2000లో ఉంటుంది, ఇంకొక ఫీచర్ రేంజ్ 1 to 5లో ఉంటుంది. ఇలా డిఫరెంట్ వాల్యూస్తో మనం ఇస్తే ఇక్కడ మనకి ఈ ఎలిప్సెస్ ఏవైతే వస్తున్నాయో ఈ ఎలిప్సెస్ మీద మనకి ప్రాపర్గా గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం వర్క్ చేయడం అనేది జరగదు. అందుకని అన్ని ఫీచర్ వేరియబుల్స్ వాల్యూస్ కూడా ఆల్మోస్ట్ ఒకేలా ఉండాలి. ఒకేలా ఉండడం ఎలా జరుగుతుంది? దీని వాల్యూ ఏమో 2000 రేంజ్లో ఉంది, దీని వాల్యూ ఏమో 5 రేంజ్లో ఉంది, ఇంకొక వాల్యూ ఏమో 10,000 రేంజ్లో ఉంటుంది. అలా ఒకేలా ఉంటేనే మనకి ఎలిప్సెస్ ఆల్మోస్ట్ సర్కిల్స్ లా వస్తాయి. మీకు ఆల్రెడీ తెలుసు సర్కిల్లో మనం డ్రా చేసేటప్పుడు సర్కిల్లో రేడియస్ ఫ్రమ్ ద సెంటర్ అన్ని పాయింట్స్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ గా మనకు ఉంటుంది. కాన్సెంట్రిక్ సర్కిల్స్ డ్రా చేసేటప్పుడు అన్నింటికి సెంటర్ ఒకే పాయింట్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉంటుంది. సరే, ఈ ఫీచర్ వేరియబుల్స్ ని అందుకని మనం స్కేల్ చేస్తున్నాం. స్కేల్ చేసేటప్పుడు ఇన్పుట్ అక్కడ ఏ వాల్యూ వచ్చినా దాన్ని మాక్సిమం వాల్యూతో డివిజన్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ మనకు 1000 వచ్చినా సరే 2000తో డివిజన్ చేస్తున్నాం. మాక్సిమం వాల్యూతో డివిజన్ చేస్తున్నాం కాబట్టి ఏ వాల్యూ కూడా 1 కంటే ఎక్కువ రాదు. 1 కంటే ఎక్కువ రాదు కాబట్టి మనం ప్రాపర్గా స్కేలింగ్ చేసామని చెప్తున్నాం. అండ్ ఈ ఫీచర్స్ అన్నింటినీ అలా మాక్సిమం వాల్యూతో మనం డివిజన్ చేసేటప్పుడు ఫీచర్ స్కేలింగ్ అనేది మనం అప్లై చేసామంటాం. అలా ఫీచర్ స్కేలింగ్ అప్లై చేస్తే మన కాంటోర్ ప్లాట్స్ అనేవి ప్రాపర్గా వస్తాయి. కాంటోర్ ప్లాట్స్ ప్రాపర్గా వచ్చేటప్పుడు ఇక్కడ కాంటోర్ ప్లాట్స్ చూడండి ఎలిప్స్ ఫామ్లో వచ్చాయి, ఇక్కడ కాంటోర్ ప్లాట్స్ చూడండి నియర్గా సర్కిల్ ఫామ్లో వచ్చాయి. ఇలా కాంటోర్ ప్లాట్స్ ప్రాపర్గా వస్తే ఏమవుతుంది? కాంటోర్ ప్లాట్స్ ప్రాపర్గా వస్తే గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అనేది మన కాస్ట్ ఫంక్షన్ మినిమం వాల్యూ ఏ θ0, θ1, θ2 ఏ వాల్యూస్ దగ్గర మినిమం వస్తుందో కనుక్కోగలుగుతుంది. ఇప్పుడు మన ఇన్పుట్ ఫీచర్ x1 వాల్యూ కూడా 0కి 1కి మధ్యలోనే ఉంది, x2 వాల్యూ కూడా 0కి 1కి మధ్యలోనే ఉంది. ఇలా మనం ఫీచర్ స్కేలింగ్ కాన్సెప్ట్ అప్లై చేసి
x1 వాల్యూని ఇప్పుడు చూడండి ఈ 2 డిఫరెంట్‌గా లేవు. x1 వాల్యూ కూడా 0-1 మధ్యలోనే ఉంది. x2 వాల్యూ కూడా 0-1 మధ్యలోనే ఉంది. సో, దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ నౌ. అలాంటివి 100 ఫీచర్స్ ఇచ్చినా సరే వాటి వాల్యూస్ అన్నీ ఒకే రేంజ్‌లో ఉంటాయి కాబట్టి మనకి కాంటోర్ ప్లాట్స్ ప్రాపర్‌గా మనం ప్లాట్ చేసి మినిమమ్ వాల్యూని కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమమ్ వాల్యూని మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం. సరే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏమంటున్నాము? ఫీచర్ స్కేలింగ్ చేసేటప్పుడు సరే 0-1 ఒకవేళ నెగెటివ్ వాల్యూలు ఉంటే ఎక్కడైనా ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్‌లో ఎక్కడ నెగెటివ్ వాల్యూస్ లేవు. ఒకవేళ ఫ్యూచర్‌లో ఏవైనా నెగెటివ్ వాల్యూస్ వస్తే సరే అందుకని మనం ఏమంటున్నాము 0-1 బదులుగా -1-1 తీసుకోమని చెప్తున్నాం. ఇంతకుముందు ఇప్పుడు 0-1 ఉంటే బెటర్ అని మనం చెప్పాం. నెగెటివ్ వాల్యూస్ కూడా వస్తాయేమో అని అనుకుని మనం ఏం చెప్తున్నాం? మన ఫీచర్ రేంజ్ అనేది -1-1 రేంజ్‌లో ఉండాలి. అయితే ఎక్కడో ఒక దగ్గర చిన్న ఎక్సెప్షన్స్ రావచ్చు. ఎగ్జాంపుల్ 0-3 తీసుకున్నాం. 0-1లో రేంజ్‌లో లేదు కదా! దీంతో మనకి కరెక్ట్‌గా అవుట్‌పుట్‌ని ప్రిడిక్ట్ చేయలేమా? అవుట్‌పుట్‌ని ప్రిడిక్ట్ చేస్తుంది. పర్వాలేదు. ఎందుకంటే ఇది అట్‌లీస్ట్ 1కి దగ్గరగా ఉంది. ఇప్పుడు ఇది -2, -1కి దగ్గరగానే ఉంది. ఓకే. ఈ 2 కేసెస్‌లో కూడా మన గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ప్రాపర్‌గానే వర్క్ చేస్తుంది. కానీ మనం చెప్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ -100 ఇది 100 దెన్ మన గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ప్రాపర్‌గా వర్క్ చేయదు. -0.00001 0.00001 మనం గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ప్రాపర్‌గా వర్క్ చేయదు. అంటే మనం ఏం చెప్తున్నాం? మన ఫీచర్ వాల్యూ అనేది -1-1 మధ్యలోనే ఉండాలి. -1-1 మధ్యలోనే ఉండాలి అని చెప్పామని 0.0000001 అని తీసుకుంటే మళ్ళీ మన ఫీచర్ వేరియబుల్ అనేది ప్రాపర్‌గా అవుట్‌పుట్ అనేది ఇవ్వకపోవచ్చు. 0.0001 వచ్చేటప్పుడు. అంత లాంగ్ రేంజ్‌లో. సో, మాక్సిమం రేంజ్ అనేది -1-1 రేంజ్‌లోనే మనం తీసుకోవాలి. ఎక్కడైనా కేసెస్‌లో ఎక్సెప్షన్ వచ్చేటప్పుడు ఆ వాల్యూ అనేది పాజిటివ్ వాల్యూ 1కి దగ్గరగా ఉండాలి. నెగెటివ్ వాల్యూ -1కి దగ్గరగా ఉండాలి. ఈ విధంగా మనం ఫీచర్ స్కేలింగ్‌ని చేయాలని మనం డిస్కస్ చేసాం.